రెండవ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుకు. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ప్రార్థించుటకు వచ్చిన మాకు యోగ్యంగా ఇలా ప్రార్థించాలా మాకు నేర్పించండి. మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ మాటలు మాకు అనుగ్రహించండి. వినే మనసును నీ లేఖనములు గ్రహించినట్లు మా హృదయాలను తెరవండి. జీవంగలన దేవా, యోగ్యుడైన నన్ను మీరు రక్తంతో కడిగి పవిత్రపరచండి ప్రభా. ప్రతి పాప దోషమును కడగండి, పవిత్రపరచండి దేవా. తండ్రి, నీ బోరుగా వాడుకోమని మీరే సహాయం చేయమని ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఈ 30వ అధ్యాయం 27వ వచనంలో వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఇక్కడ వారి ప్రార్థన గురించి తెలియజేస్తున్నటువంటి మాట, నిశ్చయతగా సంపూర్ణ నిశ్చయముగా వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసానికి చేరెను అని రాయబడుతోంది. ఈ ప్రార్థన ఆ దేవునికి యొద్దకు చేరే ముందు అనేక సంఘటనలు ఈ అధ్యాయంలో జరుగుతూ వచ్చినాయి. దానికి అంటే ముందు ఎలా వారు యోగ్యంగా ప్రార్థన చేశారు, వారు ఆ ప్రార్థన పరిశుద్ధ నివాసానికి చేరటానికంటే ముందు వారు ఏ విధంగా తమను తాము సిద్ధపరచుకొని యోగ్యమైనటువంటి ప్రార్థన చేశారో ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికి అందరికీ యూదా వారికి అందరికీ వర్తమానములను, ఎఫ్రాయిములకును మనష్షే వారికి పత్రికలను పంపెను. అయితే 3వ వచనం, రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దాన్ని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసిరి. అనగా పస్కా పండుగను జరపడానికి యోచన చేశారు. కానీ వారికి ఒక ఆటంకం వచ్చింది. దానికి ఏం ఆటంకం అంటే 2వ వచనం, సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా. మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ పస్కా పండుగను దేవుడు ఇచ్చాడు. కొన్ని నియామక దినాలను దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. వాటిలో మొట్టమొదటిది, వారు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు పస్కా పండుగను ఇచ్చాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ యొక్క పస్కా పండుగను ఎప్పుడు చేయాలని ఉందంటే మొదటి నెల 14వ దినాన చేయాలి. మొదటి 14వ దినాన ఈ పస్కా పండుగను చేయాలని కూడుకున్నప్పుడు జరిగింది ఏంటంటే, ఈ యొక్క హిజ్కియాతో పాటు ఉన్నటువంటి అధిపతులు ఒకటి గమనించారు. ఏమంటే అది 2వ వచనం, యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను. అంటే అక్కడ ఒక లోపాన్ని కనుగొన్నారు.
తమ్మును తాము ప్రతిష్ఠించుకొనలేనటువంటి ఆత్మీయమైనటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి యాజకులు వచ్చి ఉన్నారు. అంతేకాదు జనులు కూడా యెరూషలేములో కూడుకోవడం లేదు. దేవుని సన్నిధిలో కూడుకోనవలసినటువంటి విధానంలో వారు కూడుకొనలేదు. రెండవది, యాజకులు తమను తాము చాలినంతగా, అంటే వచ్చినటువంటి వారందరికీ సేవ చేయవలసినటువంటి యాజకులు అనేక మంది తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేత, దేవునికి ప్రతిష్ఠించుకొనకుండా ఉండటము అక్కడ హిజ్కియా గమనించాడు. అతనితో పాటు ఉన్నటువంటి అధిపతులు కూడా గమనించారు. గమనించటం ద్వారా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే 3వ వచనంలో, రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దాన్ని 2వ నెలలో ఆచరింపవలని యోచన చేసిరి. అనగా 2వ నెలకు వాయిదా వేశారు. దేవుని యొక్క వాక్యానుసారంగా నియామక దినాల్లోనే జరపవలసి ఉంటుంది. ఆయన దేవుడు సెలవిచ్చినటువంటి దినాల్లో, దేవుడు నియమించినటువంటి దినాల్లో. కానీ ఇది 2వ నెలకు వాయిదా వేయబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే వారికి భారము అధికమైంది. ఎందుకంటే ప్రతిష్ఠించుకొనవలసిన వారు ప్రతిష్ఠించుకొనకపోవడం, జనులు యెరూషలేములో కూడుకొనకపోవడం. అలా అని ధర్మశాస్త్రమును మేరొచ్చా అంటే మేరకూడదు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం అట్లా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో కానీ మీ వంశముల్లో కానీ ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. 11, వారు 2వ నెల 14వ దినమున సాయంకాలంన దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలెను. అనగా పస్కా పండుగను 2వ నెలలో కూడా ఆచరించవచ్చు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఎప్పుడు? అపవిత్రపరచబడినప్పుడు. అపవిత్రపరచబడినటువంటి వారు కూడా ఆ పస్కా పండుగను ఆచరించవలను. ఇది చూసినటువంటి ఈ యొక్క హిజ్కియా యొక్క జనులు భారముతో నిండినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే నియామక కాలంలో జరపవలసినటువంటి ఆ పండుగను పోస్ట్ పోన్ చేసి 2వ నెలకు జరపడానికి నిర్ణయించినటువంటి వారుగా ఉంటున్నారు. అంతేకాదు తమను తాము సిద్ధపరచుకోవడానికి భారం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ ఆచరించేటువంటి విధానము దేవునికి ఇష్టమైంది గాను, దేవునికి శుద్ధీకరణాచారం చొప్పునను ఆ యొక్క నిర్ణయ కాలం ప్రకారము మరొకసారి కూడుకోవాలని పట్టుదల కలిగి ఉన్నారు. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన భారంతో కూడిందిగా ఉండాలి. ఆ భారము, హృదయంలో భారం వచ్చినప్పుడు భారంతో పాటు పట్టుదల పెరుగుతూ వస్తుంది. ఆ పట్టుదల మనల్ని విసుగకుండా ఆ అంశము జరిగేంత వరకు, ఆ అంశం దేవుడు నెరవేర్చేంత వరకు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మన మొరపెట్టేటువంటి భారము మనకు అనుగ్రహించబడుతుంది. ఆ భారం రావాలి అంటే మొట్టమొదటిగా వీరు ప్రతిష్ఠించుకొనలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితి నుండి తిరిగి పునఃప్రతిష్ఠించుకునేటువంటి స్థితికి వారిని తీసుకుని రావడానికి హిజ్కియా ఈ యొక్క పండుగను వాయిదా వేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం ఈ మాట చెప్తూ వచ్చారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఈ ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే విసుగు పుట్టించే విధానంలో చేస్తారేమో, ఎక్కడైనా విసుక్కుంటారేమో. ఏదైనా ఒక అంశము ఎందుకు విసుగు వస్తుంది అంటే దాని మీద భారం లేనప్పుడు మన ముందుకు దేవుడు తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క అంశం విషయంలో మనకు ఎప్పుడు భారం వస్తుందంటే దాని యొక్క అపవిత్రతను, దేవుని యొక్క పవిత్రతను, ఈ రెండింటిని ఎరిగినప్పుడు మనము భారం కలిగినటువంటి వారంగా ఉంటాం.
ఇక్కడ హిజ్కియా చూసినప్పుడు వీరు ప్రతిష్ఠించుకొనలేనటువంటి స్థితిలోను, సరైన విధానంలో కూడుకొనలేనటువంటి స్థితిలో ఉండగా ఆయన భారముతో ప్రార్థించుట కొరకై, భారముతో కూడుకున్నటువంటి వాడుగా, పట్టుదల కలిగినటువంటి వాడుగా, ఆచరించవలసిన విధానంలో, దేవుని యొక్క సన్నిధిలో కూడుకొనవలసినటువంటి విధానంలో కూడుకొనాలి అనేటువంటి ఆ యొక్క హృదయంలో వాంఛ కలిగి, దేవుని పైనటువంటి విశ్వాసముతో ఆయన ఆ పండుగను తనతో పాటు ఉన్నటువంటి అధిపతులతో కూడి ఆలోచించేసి వాయిదా వేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన అంశం ఏదైనా ఉన్నాయి, అది హృదయంలో భారం కలిగి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని యొక్క నివాస స్థలానికి చేరేదిగా ఉంటుంది. వీరి యొక్క ఈ యొక్క అధ్యాయంలో మనం ఆఖరిలో చూసినట్లయితే వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరేను, దానికి ముద్ర వేస్తున్నాడు. వారు చేసినటువంటి ప్రార్థనకు సంపూర్ణ నిశ్చయితనిస్తున్నాడు. ఏంటంటే వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసానికి చేరింది. అంటే కొన్ని ప్రార్థనలు చేరకపోవచ్చు, భారం లేనటువంటి ప్రార్థన, విసుగుతో కూడినటువంటి ప్రార్థన, అంశం యొక్క అవగాహన లేనటువంటి ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరట్లేదేమో. అందుకని ఇక్కడ ముద్రేస్తున్నటువంటి దేవుడు వారి యొక్క ప్రార్థనకు ముద్ర వేస్తున్నాడు. ఏంటంటే వారు తమను తాము ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేశారు. వారి యొక్క లోపాన్ని ఎరిగి సరిదిద్దుకున్నటువంటి వారుగా వారు ప్రార్థన చేసినటువంటి వారుగా ఉంటున్నారు. మరియు వారి ప్రార్థన ఎలా ఉంది అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. అంటే ఈ నెల నుండి వచ్చే నెలకు వాయిదా వేయడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి భారం ఆయనలో పట్టుదలను తీసుకుని వచ్చింది. ఎందుకంటే జనులతో పాటు యాజకులు వారందరూ కూడా ప్రతిష్ఠించుకున్నటువంటి వారై ఆ యొక్క పండుగను ఆచరించవలసినటువంటి విధానాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకనే పట్టుదల వచ్చింది. మనం ఏ అంశమైనా ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా మన హృదయాల భారం, ఆ భారము మనల్ని పట్టుదలగా తీసుకుని వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంటే ఈయన హిజ్కియా ఆ యొక్క పండుగ విషయమై పూర్ణమైన పట్టుదలను కలిగి ఉన్నాడు. దాన్ని దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా చేయాలనేటువంటి పట్టుదల కలిగినటువంటి వాడిగా వాయిదా వేసి దాని విషయమై ప్రార్థన చేసి ఉండొచ్చు. అందుకనే వారి యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది అని దేవుడు రూఢిపరుస్తూ ఉన్నాడు. అంటే తాను ఎంతగా తన భారం కలిగి ఉన్నాడో, తర్వాత ఎంతగా పట్టుదల కలిగి ఉన్నాడో, ఎంతగా ఆ విషయమై విజ్ఞాపన చేశాడో, ఆ యొక్క ప్రార్థన గురించి దేవుడు చెప్పినప్పుడు మనకు తెలుస్తున్నటువంటి మాట ఏంటంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. తర్వాత లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మేలుకుగా ఉండడని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు జరగబో వీటిని ఎల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడి. మన ప్రార్థన దేనికంటే వారు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండా ఉండడాన్ని బట్టి ఆయన ఎరిగి దాన్ని సరిచేసి కొరకై పట్టుదల కలిగి ఉన్నాడు హిజ్కియా.
ఇప్పుడు మన పట్టుదల, మన యొక్క ప్రార్థన, మన విజ్ఞాపన ఏంటంటే మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు. ఆయన ఎదుట నిలబడాలి అంటే శక్తి ఉండాలి. ఆ శక్తి పరిశుద్ధ ఆత్మని ద్వారా వస్తుంది. ఎందుకు ఎక్కడ రాయబడిందండి ఈ మాట? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మను పొందినటువంటి మొట్టమొదటి సంఘం ఆ సంఘం. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అంటే వారందరూ ప్రార్థన చేశారు. అక్కడ కూడుకుని మొట్టమొదటిగా 120 మంది కూడుకుని అక్కడ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. తర్వాత పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాట్లాడసాగిరి. ఆయన సన్నిధిలో నిలబడేటువంటి శక్తి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ ప్రార్థన ద్వారా వారికి అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంటే పట్టుదల, భారం ఉన్నప్పుడు పట్టుదల కలిగినటువంటి ప్రార్థన వస్తుంది. ఆ విడవక ఆ అంశం గురించి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనకు ఆయన చెవి ఎగ్గేటువంటి వాడిగా ఉంటున్నాడు. అంటే పట్టుదల కలిగి, భారం కలిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వైపు, మన ప్రార్థనను ఆయన ఆలకించేటువంటి వాడిగా ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 30వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 6వ వచనం. కావున అంచెవాండు రాజును వద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకుని యోధా ఇశ్రాయేలు దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి. ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడ్ల మీలో అషూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. ఇక్కడ దానికంటే ముందు, పస్కా పండుగ ఆచరించడానికి ముందు ఆయన ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం, యూదా దేశం, ఎఫ్రాయిముల మన్యం వాటన్నిటిలోనికి వార్తలను పంపించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారులారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. అంటే ఇప్పుడు వరకు మీరు ప్రతిష్ఠించుకొనలేకపోవడానికి కారణం మీరు మీ దేవుని వైపు లేరు. మీరు దేవుని వైపు లేకపోవడం వలన, మీరు అన్య జనాల వైపు, అన్య దేవతల వైపు ఉండటం వలన, మీరు మీ యొక్క దృష్టి అటువైపు ఉండటం వలన ఆయన దైవత్వాన్ని ఎరగకుండానే ఈ యొక్క పండుగను ఆచరించడానికి వచ్చారు. అందుకనే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఆయన వైపుకు తిరుగుడి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అనగా వారి యొక్క దీనత్వాన్ని, వారి యొక్క ఆత్మీయమైనటువంటి లేమిని, ఆత్మీయమైనటువంటి దరిద్రాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, దేవుని ఎదుట
మనం క్షమాపణ కోరినప్పుడు మనము మన యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరేదిగా ఉంటుంది. అనగా ఎవరైతే దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చారో మొట్టమొదటిగా తమ్మును తాము ప్రతిష్ఠించుకోవాలి. తమ హృదయము, వ్యక్తిగతంగా వారి యొక్క హృదయము వారు సరిచేయబడి దేవుని ఎదుట ఒప్పుకొని ఆయనతో ముందు సమాధాన పడినటువంటి వారి ప్రార్థన మాత్రమే ఆయన సన్నిధికి చేరేదిగా ఉంటుంది. అందుకనే హిజ్కియా ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటినీ కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఆయన వైపు తిరుగుడి, మీ పెదవులతో ఆయన్ని క్షమాపణ అడుగుడి. మా దగ్గర ఏమీ లేదు ప్రభువా, మేమెందుకు చేతగాని వారమని ఆయన అడగండి అని హిజ్కియా ముందుగానే చాటించాడు. చాటించుట ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, అంతేకాదు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవాకు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. మనం ఎప్పుడైతే ఎంత తగ్గించుకుని ఆయన దగ్గరికి వెళ్ళామో, ప్రభువా మా దగ్గర ఏమీ లేదు, కేవలం మాటలు మాత్రమే మేము అడగగలం అని ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి వారమే ఆయన దగ్గర తగ్గించుకుని వెళ్ళామో, ఆయన యొక్క కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి యోగ్యులనుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ రెండవది ఏంటంటే, వారు దేవుని యొక్క మాట కొరకై వేచి ఉండేటువంటి వారుగా వారు తమను తాము సిద్ధపరచుకుంటున్నారు. దేవుని మాటను వినడానికి, వేచి ఉండటానికి వారు ఆయన వైపు తిరగవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఆయన ప్రార్థన ఎందుకు ఆలకించాడంటే, వారు ఆయన వైపు తిరిగారు. చూడండి 3వ అధ్యాయం 8వ వచనం, 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 8వ వచనం, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. ఎలా అంటే, ఆయన ఉగ్రత వారి మీద నుండి తొలగిపోవునట్లు ముందుగా ఆయన దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ముందు మన మీద ఉన్నటువంటి ఆ దోషము తొలగిపోయినప్పుడే మన విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరుతుంది, ఆయన పరిశుద్ధ స్థలమునకు చేరుతుంది. అందుకనే ముందు ఆయన ఉగ్రతను నుండి తప్పించబడినటువంటి వారు మాత్రమే ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడానికి యోగ్యులుగా ఉంటారు. అందుకని స్టెఫను అంటాడు 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎప్పుడైతే అవిధేయత నుండి తిరుగుతారో వారి యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయి. నిజ దేవుని యొక్క దైవత్వాన్ని, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను ఎరుగుతారు. వీరు ఇంతకుముందు దేవుని యొక్క ఉగ్రత కింద ఉంటూ వచ్చారు. వారు ఆయన వైపు తిరగనటువంటి అవిధేయులైనటువంటి ప్రజలుగా ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆయన వారి వైపు తిరిగారో ఆయన దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నారు. అదేంటంటే 9వ వచనం, 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయము 9వ వచనం, మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఆయన ప్రసన్నతను కోరుకోవాలి. ఆయన ప్రసన్నతను కోరుకున్నప్పుడు ఆయన కనికరాన్ని చూడగలుగుతాం. ఆయన కనికరము, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఎరగగలుగుతాం. 9వ వచనం,
మొదటి 30:9 ఆయన యొక్క ప్రసన్నతను వారు తెలుసుకునవలసినటువంటి వారుగా ఉంటున్నారు. యెషయా గ్రంథం 55 7 యెషయా గ్రంథం 55 7 భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అది ఆయన ప్రసన్నత. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ప్రసన్నతను మనం కనుగొన్నటువంటి వారంగా ఆయన సన్నిధిలోనికి వెళ్తాం. 12 30 2 దినవృత్తాంతములు 12 యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యోధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. అనగా వారందరూ ఏక మనస్సులగునట్లు దేవుని హస్తము వారికి తోడుగా ఉంటూ వచ్చింది. మొట్టమొదట వారి యొక్క ప్రతిష్ఠిత లేని జీవితాన్ని ఎరిగారు. రెండవది ఆయన వైపు తిరిగారు. ఆయన ప్రసన్నతను కోరుకున్నప్పుడు వారి యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రములు వెలిగించబడి ఆయన దైవత్వాన్ని ఎరిగారు. ఎరిగినప్పుడు వారు ఏక మనస్కులవుతూ వచ్చారు. అంటే వారు ఒకరిని ఒకరు ఎంతగా ప్రేమించుకునేటువంటి వారుగా అంటే తమ దేవునిని బట్టి సహోదరత్వాన్ని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. అంతకుముందు యూదా రాజ్యం వేరుగా, ఇశ్రాయేల్ రాజ్యం వేరుగా ఈడిపోతూ వచ్చింది. ఈ హిజ్కియా దినాల్లో హిజ్కియా ఇశ్రాయేలీలను కూడా పిలుచుకుని వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే అప్పటికే వారు ఉత్తర రాజ్యం అంతా కూడా అషూరీయుల చేతిలోకి వెళ్ళిపోతూ వచ్చింది. ఎవరో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు. ఆ మిగిలి ఉన్నటువంటి వారిని కూడా హిజ్కియా పిలుస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. వారిని ఏక మనస్కులగునట్లుగా చేశాడు. మనం ప్రార్థనలో చేరినప్పుడు మనం సరిచేసుకొని ఆయన వైపు తిరిగి ఆయన ప్రసన్నతను కోరుకొని మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనసు మన మనసుతో ఏకత్వం అవుతుంది. మనతో ఆయన మాట్లాడి మన యొక్క విజ్ఞాపనను ఆలకించే దేవుడుగా ఉంటాడు. మన దగ్గర ఉండి మన విజ్ఞాపనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడిగా ఉంటాడు. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఏమవుతుంది అంటే మనము ఆ ప్రార్థన ఆ దేవుని దగ్గరికి చేరినప్పుడు సాత్వికము వస్తుంది, వినయం వస్తుంది, సాత్వికం వస్తుంది. అప్పుడు దేవుని యొక్క పండుగను ఇంక ఎలా ఆచరించగలిగాడు అంటే ఈ యొక్క హిజ్కియా చూడండి 18 ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనుల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా. ఇప్పుడు కొంతమంది ప్రతిష్ఠించుకొనకనే, ఇంకా కొంతమంది ప్రతిష్ఠించుకొనకనే ఏం చేశారు? పస్కాని భుజించారు. హిజ్కియా అది గమనించి ఏం చేశాడు? పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరుచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయుగా కానీ ప్రార్థింపగా. వారు ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు కొంతమంది ప్రతిష్ఠించుకున్నారు, ప్రతిష్ఠించుకొనకుండా కొంతమంది ఆచరించినటువంటి వారి నిమిత్తం వారు ప్రార్థింపగా ఏం జరుగుతూ వచ్చింది? 20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. కాబట్టి ఎక్కువ మంది ప్రతిష్ఠించుకొని ఆయన వైపు తిరిగి ఆయన ప్రసన్నతను కోరుకొని తర్వాత ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన వారి యొక్క విజ్ఞాపనను ఆలకించి ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని మనసును కూడా త్రిప్పి వారి పాపంలో క్షమించేవాడిగా ఉంటాడు.
కాబట్టి వారి గురించి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆయన ఆలకించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఎలాగవుతూ వచ్చిందంటే చూడండి 22వ వచనం, 2వ దినవృత్తాంతములు 30:22, యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. అక్కడ ఆనందం వచ్చింది, వారిలో ఏక మనస్సు వచ్చింది. అంతేకాదు వారందరితో రాజు ప్రీతిగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఒక రాజ్యం, అది ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. ఇప్పుడైతే ఒక్కటిగా ఏకమై తమ దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థించారో, ఏక మనసుతో ఆయన్ని ప్రార్థిస్తూ వచ్చారో, ఎవరైతే ప్రతిష్ఠించుకొనకుండానే ఆచరించినటువంటి వారిని దేవుడు క్షమించినటువంటి వాడిగా ఉంటున్నాడు. హిజ్కియా యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి వాడిగా ఉంటున్నాడు. హిజ్కియా యొక్క హృదయం ఇప్పుడు పూర్తిగా పరిశుద్ధం నిండిపోయింది, ఆనందంతో నిండిపోయింది. దేవుని ఘనపరిచాను అనేటువంటి ఆ యొక్క స్థితిలోనికి హిజ్కియా వచ్చాడు. వచ్చిన జనులందరితో ఎలా మాట్లాడుతున్నాడంటే ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వాతావరణం అంతా కూడా దేవునికి మహిమచ్చే రీతిలో, దేవునికి ఘనత వచ్చే రీతిలో ఉండగా ఈ యొక్క యాజకులు ఏం చేస్తూ వచ్చారంటే, లేవీయులను యాజకులను లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడిను, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. కాబట్టి భారభరితమైనటువంటి హృదయం, ఆయన వైపు త్రిప్పుకున్నటువంటి వారు. అంతేకాదు ఇంకో మాట కూడా ఉంది, 11వ వచనం, 2వ దినవృత్తాంతములు 30:11 వచనం, అయినను ఆషేరు, మనషే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చింది. దానికంటే ముందు కొంతమంది ఎగతాళి చేస్తూ వచ్చారు ఈ ప్రకటన చేసినప్పుడు. అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరందరూ మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవడానికి దేవుని వైపు తిరగండి అయ్యా అని ఆయన ప్రకటన చేస్తే కొంతమంది గేలి చేశారు. అయినను కొంతమంది కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చారు. వారు ఏం చేస్తూ వచ్చారంటే విరిగిపోయి నలిగిపోయి ఆ దేవుని యొక్క సన్నిధిని ఎంతగా పోగొట్టుకున్నామో ఎరిగి, దేవునికి ఎంతగా దూరస్తులమయ్యామో ఎరిగి ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు వారి యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది. ఆయన వారి యొక్క ప్రార్థన ఆలకించేటువంటి స్థితిలోనికి, వారి ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి, భారభరితమైన హృదయం కలిగినటువంటి స్థితిలోనికి వచ్చారు. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు ఆయన సన్నిధికి చేరుతుందంటే భారముతో చేసినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, కృంగిన హృదయంతో మనం ఆయన సన్నిధిలో ఎంత తగ్గించుకొని ఆయన సన్నిధిలోకి చేరి ప్రార్థిస్తామో అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేటువంటి వాడిగా ఉంటున్నాడు. మన ప్రార్థన ఎంత శక్తివంతమైనదిగా ఉంటుందంటే ఇతరుల యొక్క పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగినటువంటి వాడిగా ఉంటుంది. అంటే మన ప్రార్థన పాపుల యొక్క హృదయాలను కదిలించి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. అంతేకాదు మన ప్రార్థన బట్టి వారి పాపాలను క్షమించే దేవుడిగా కూడా ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధమైన పస్కాలో వారికి పాలు పంపులు ఇచ్చేటువంటి దేవుడిగా కూడా ఉంటున్నాడు. ఆ తర్వాత వారి హృదయంలో, వారి మధ్యన ప్రీతి గల మాటలు, సంతోషముతోనూ ఆనందంతోనూ ఆ పస్కా పండుగను ఆచరించారు. అంతేకాదు ఇంకో మాట రాయబడినటువంటి మాట ఏంటంటే, సొలొమోను దినముల తర్వాత హిజ్కియా దినముల వరకు ఇట్లాంటి పండుగ ఎప్పుడూ జరిగి ఉండలేదు. కారణం హిజ్కియా యొక్క భారభరితమైనటువంటి ప్రార్థన. వారు ప్రతిష్ఠించుకొనకుండుట, వారు సరిగా యెరూషలేములో కూడుకొనకుండుట ఈ యొక్క హిజ్కియా ఎరిగాడు, పోస్ట్ పోన్ చేశాడు. తర్వాత దేవుని సన్నిధికి ఏ విధంగా ప్రార్థన చేయాలో వారికి నేర్పిస్తూ వచ్చాడు, వారికి బోధిస్తూ వచ్చాడు. అనేక మంది కృంగి ఆయన సన్నిధిలోనికి వచ్చారు. వారి యొక్క ప్రార్థన ఎక్కడ చేరింది? 27వ వచనం అందరం కలిసి చదువుకుని ఈ భాగ్యాన్ని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 27వ వచనం, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. మన ప్రార్థన కూడా మనం తగ్గించుకొని కృంగి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మన ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరుతుంది,
ఆయన పరిశుద్ధ నివాసంలో చేరుతుంది. అట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించండి.